అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టీడీపీలో బోండా ఉమ వల్ల తలెత్తిన వివాదం ముగిసినట్లేనా? పార్టీ కమిటీకి ఆయన ఇచ్చిన క్లారిటీతో అంతా సద్దుమణిగినట్లేనా? ఇంతకీ బోండా ఉమ పార్టీకి ఏం వివరణ ఇచ్చారు? ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా టీడీపీ హైకమాండ్ క్యాడర్ లీడర్లకి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలని భావించింది అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న బోండా ఉమ టాప్ సామాజిక వర్గానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు అదే వేదికపై వైసీపీ నేతలతో కనిపించడం టీడీపీలో చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ శ్రేణుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు సభ్యులుగా ఉన్న విచారణ కమిటీ ముందు బోండా ఉమ హాజరయ్యారు. జరిగిన పరిణామాలపై సవివరంగా వివరణ ఇచ్చారు. తాను పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, పార్టీకి నష్టం కలిగించే ఉద్దేశం అస్సలు లేదని కమిటీకి స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభానికి నివాళులర్పించేందుకు సభకు వెళ్లానని, సభ ముగిసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని బోండా ఉమ చెప్పారు. అంబటి రాంబాబు పలకరించడంతో మర్యాదపూర్వకంగా స్పందించానని, దానిని రహస్య భేటీగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఆ సభకు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారని కూడా గుర్తు చేశారు. తాను 25 ఏళ్లుగా టీడీపీలో ఉన్నానని, పార్టీ లైన్ ఎప్పుడూ దాటలేదని బోండా ఉమ స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 వరకు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశానని, చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ చెప్పిన మాటే తనకు వేదమని, భవిష్యత్తులో పార్టీ మార్గదర్శకాలకే పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పారు. నేను వెళ్ళి మొట్టమొదట నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నాను. ఆయన తర్వాత వచ్చాడు. ఆయన చూసుకోవాలి. ఆయన నా పక్కనకు వచ్చి కూర్చున్నప్పుడు నేను చూశాను. ఆయన నమస్కారం అన్నాడు. నమస్కారం సంస్కారంగా నమస్కారం అన్నాడు. అంతే మించి జరిగిందంటూ ఏమీ లేదు. తర్వాత వేదిక మీదకి వెళ్ళాం. మా వెనకాల ఆయన కూడా వచ్చాడు, నివాళులు అర్పించాడు. తర్వాత కొంతమంది మాట్లాడారు. తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. నేను మాట్లాడేసి బయటకు వచ్చాను. విచారణ కమిటీ ప్రధానంగా పార్టీకి నష్టం జరిగిందా లేదా, పార్టీ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయా అనే అంశాలపైనే వివరణ కోరినట్టు తెలుస్తోంది. దీనికి బోండా ఉమ సంతృప్తికర సమాధానమే ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోఆర్డినేషన్ లోపం తప్ప మరో తప్పు జరగలేదని ఆయన వివరించారు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని, పార్టీ సూచనలను పూర్తిగా పాటిస్తానని బోండా ఉమ హామీ ఇచ్చారు. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడం వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకుంటానని కూడా స్పష్టం చేశారు. పార్టీలో కొన్ని ఈక్వేషన్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు. ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలనేది కొంతమందికి వస్తుంది, కొంతమంది తర్వాత వస్తుంది, కొంతమందికి రాదు. దాన్ని ఎవరు ఏం చేయలేరు కదా. అది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరం పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత మాటని బాటని అనుసరించాలి. ఖచ్చితంగా అనుసరించాలి. మొత్తంగా ముద్రగడ సంస్మరణ సభతో మొదలైన రాజకీయ వివాదానికి బోండా ఉమ ఇచ్చిన వివరణతో దాదాపు ముగింపు పడినట్లయింది. త్వరలో చంద్రబాబు, లోకేష్ ను కలిసి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వనుండడంతో ఈ అధ్యాయం పూర్తిగా ముగిసినట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.